గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు బరితెగించారు. ఓ మహిళను వివస్త్రను చేసి చావబాదారు టీడీపీ నేతలు. గుంటూరులో ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి రోడ్డుపై ఈడ్చి కాళ్లతో తన్నారు. మహిళపై దారుణంగా దాడి చేశారు 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు. కృష్ణబాబు కాలనీలో ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగారు టీడీపీ పెద్దలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆల్రెడీ విజువల్స్లో కనబడుతోంది అండ్ ఈ ఘటనకు సంబంధించి మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఇప్పటి వరకు తెలియలేదు అంటే ఏంటి, ఏమనాలి? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? అసలు చాలా దారుణమైన సంఘటన గుంటూరు నడి ఒడ్డులో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళను వివస్త్రం చేసి తెలుగుదేశం నాయకులు వాళ్ళ వర్గీయులు దాడి చేయటం నిజంగా అత్యంత బాధాకరం, చాలా దారుణం కూడా. 21వ వార్డు కృష్ణబాబు కాలనీ అని ఉంది. 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అయితే ఏదైతే వాటర్ ట్యాప్ ఉందో వాటర్ ట్యాప్ కు సంబంధించి పబ్లిక్ వాటర్ ట్యాప్ ఉంది. ఆ పబ్లిక్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో బాధితురాలు ఎవరు కట్ చేశారు, ఎందుకు కట్ చేశారంటూ పెద్దగా అరిచింది. దాంతో అదే ఆ టీడీపీ ఆ వార్డుకు చెందిన టీడీపీ సెక్రటరీ మల్లెల మూర్తి, అదే ఆ వార్డు టీడీపీ నాయకుడు అంటే అధ్యక్షుడు నిన్నే వీళ్ళిద్దరూ వచ్చి బాధిత మహిళతో మేమే కట్ చేశాము, మీకు దిక్కున్నడికి చెప్పుకోండి, ఇంకా ఎక్కువ చేస్తే మీ పైన దాడి చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన గంటకి మల్లెల మూర్తి తెలుగుదేశం పార్టీ ఆ వార్డుకు సంబంధించిన సెక్రటరీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వర్గీయులు ఒక్కసారిగా బాధితురాలు కుటుంబ సభ్యుల పైన దాడి చేశారు. వాళ్ళ కొడుకుని సావబాదారు. అంతేకాదు దాదాపు ఆమెనైతే రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి దాదాపు అరగంట పాటు ఈ దారుణమైన సంఘటన జరిగింది. పూర్తిగా వివస్త్రణ చేశారు. కాల్తో తంటే ఆమె దాదాపు రోడ్డు అవతల పడిన సంఘటన, చాలా దారుణమైన సంఘటన. విజువల్ చూస్తే చాలా అత్యంత దారుణమైన సంఘటనగా చూడొచ్చు. ఇక్కడే చంద్రబాబు ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి ఉంటున్నారు, డీజీపీ ఉంటున్నారు, కొత్తవేటి దూరంలో ఎస్పీ ఉన్నారు. ఈ ఉన్న చోటే ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం చాలా దారుణమైంది. అందులో పాటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్న నియోజకవర్గంలోనే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు రౌడీలాగా వ్యవహరిస్తారు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి మేమే కనెక్షన్ కట్ చేసాం, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఆమెను బెదిరించడంతో పాటు గంటకు వెళ్ళి ఆమె పైన దాడి చేసి అత్యంత దారుణంగా హేయంగా బిహేవ్ చేశారు. ఆమెను కాళ్లతో తలటంతో తీవ్ర గాయాలని. అయితే ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. దీన్ని సద్దుమనడానికి ఇప్పటికీ తెలుగుదేశం నాయకులు రంగంలో దిగినట్లు మనకు సమాచారం. పోలీసులకు కూడా సమాచారం ఉంది, కానీ వాళ్ళు స్పందించలేదని కూడా బాధితులు చెప్తున్నారు. అశోక్, అంటే ఘటన జరిగి దాదాపు 2 రోజులు అవుతున్నా, ఆల్రెడీ వీడియో ప్రూఫ్ కనిపిస్తున్నా కూడా పోలీసులు ఎందుకు చేష్టలుడికి చూస్తున్నారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. అట్ ప్రెసెంట్ ఆ బాధితురాలి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైనా కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే సెటిల్మెంట్ తీసుకువెళుతోందా? ఇప్పటికే ఈ సంఘటన గురించి మా వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి వచ్చింది, కానీ ఆమె మాత్రం దీన్ని బయటికి పొక్కనివ్వకుండా చూడాలని తెలుగుదేశం నాయకులకు ఆదేశాలు పంపినట్లు మనకు కొంత సమాచారం తెలుస్తూ ఉంది. 2 రోజుల క్రితం ఇంత దారుణమైన సంఘటన జరిగితే బయటికి రానివ్వకుండా పూర్తిగా తెలుగుదేశం నాయకులు తొక్కి పెట్టారు. దాంతో పాటుగా బాధితులను కూడా బెదిరించే కార్యక్రమం చేస్తున్నారని కొంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. చాలా హేయమైన చర్య. నిజంగా విజువల్ చూస్తే మనం సభ్య సమాజంలో ఉన్నామా? నిజంగా గుంటూరు నడి ఒడ్డులో ఒక మహిళను వివస్త్రం చేసి కాళ్లతో తన్ని రోడ్డు పైన దాదాపు అరగంట పాటు వివస్త్రణ చేసి రోడ్డు పైన కూర్చోబెట్టారంటే నిజంగా ఇది అధికార మదంతో కూడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. నిజంగా తెలుగుదేశం ఒక వార్డుకు సంబంధించిన నేత ఇంత దారుణానికి ఒడిగట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి ఇదే జిల్లాలో ఉంటారు, డీజీపీ కూడా కొత్తవేటి దూరంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, ఎస్పీ ఆఫీస్ పక్కనే ఉంది. ఇంత దారుణమైన సంఘటన జరగడం నిజంగా హేయమైన చర్య అని మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడా. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం జరిగితే ఇప్పటి వరకు బయటికి రానివ్వకుండా ఉండడానికి తెలుగుదేశం నాయకులు శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్తీక్, అశోక్, అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం విజువల్స్లో, ఈ ఘటన చూసిన తర్వాత ఎవరైనా ఎవరి మీదకి వచ్చి ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడిపోవచ్చు.
అండ్ సిచ్యువేషన్ మొత్తం సెటిల్మెంట్తో సరిపోతుంది అన్న ఒక మెసేజ్ వచ్చే విధంగా ఈ ఘటన ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారు, ముఖ్యంగా గుంటూరు ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటి? నిజంగా గుంటూరు ప్రజలైతే ఈ తెలుగుదేశం ఎవరైతే ఈ ఘటన నాయకులు చేశారో ఇది హేయమైన చర్య అని మండిపడుతున్నారు. వ్యక్తి ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే ఉంది. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఆ మహిళా ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక మహిళను నడి రోడ్డు పైన వివస్త్రణ చేసి అరగంట సేపు నుంచోబెట్టి కాళ్ళతో తన్ని బీభత్సం సృష్టించారు. దీనిపైన గుంటూరు ప్రజలు మండిపడుతూ ఉన్నారు. అధికార మదంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళపైన వెంటనే కేసు నమోదు చేయాలి. ఎవరైతే బాధితుల్ని బెదిరిస్తూ ఉన్నారో, ఇప్పటికీ బెదిరిస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సంఘటనను బయటికి రానివ్వకుండా తొక్కిపెట్టి తెలుగుదేశం నాయకులు కొంతమంది రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా బాధితులతో పాటు ప్రజలు కూడా మండిపడుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.